ప్రేక్షకులందరికీ నమస్కారం. త్వరలో రాబోతున్న ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, సో చాలా మంది కూడా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే బీకం కానీ బీజెడ్సీ కానీ సో మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, సో డెఫినెట్ గా మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది ఎస్ఐలో ఒక 200 పేపర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కానిస్టేబుల్ వచ్చేసి 80 మార్క్స్ వస్తుంది. సో డెఫినెట్ గా మ్యాథ్స్ సపోర్ట్ లేకుంటే సో మనం క్రాక్ చేయడం చాలా కష్టం. సో ఎవరైతే బీకామ్ వాళ్ళ పిల్లలు ఉంటారో, సో నేను ఇప్పుడు ఫ్రాక్షన్ చాప్టర్ చెప్పబోతా ఉన్నాను. ఈ ఫ్రాక్షన్ చాప్టర్ ఎవరైతే మీకు తెలిసిన నవోదయ పిల్లలు ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. 100% నవోదయకి 2 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఫ్రాక్షన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అని అంటే, సో 2 ఫ్రాక్షన్ సమ్ చేయాలి. సో 3 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఎలా సమ్ చేయాలి, సో పాయింట్ వాల్యూ ఎలా డివైడ్ చేయాలి, అసలు వాట్ ఈస్ ఫ్రాక్షన్, ఎప్పుడు ఫ్రాక్షన్ తీసుకోవాలి. సో ఆర్థమెటిక్స్ లో మాక్సిమం ప్రాబ్లమ్స్ ఆఫ్ అన్నీ కూడా ఫ్రాక్షన్ డిపెండ్ అయి ఉంటాయి. సో రేషియో కానీ పర్సెంటేజ్ కానీ ప్రతి ప్రాబ్లమేటిక్ లో మనకు సింపుల్ క్యాల్కులేషన్ వచ్చేసి ఫ్రాక్షన్ తోటి సంబంధం ఉంటుంది. సో చాలా మంది కూడా కటింగ్ కూడా చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. సో నవోదయ పిల్లలు కూడా ఇందులోకి వెళ్ళి 2 మార్క్స్ వస్తాయి. సో అదే లెవెల్లో చెప్తారు కాబట్టి బీకామ్ పిల్లలు కూడా బాగా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. సో ఫ్రాక్షన్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాక్షన్. సో వాట్ ఈస్ ఫ్రాక్షన్? సో మనకి ఒక సింబల్ కనబడుతుంది, బై అనే సింబల్ కనబడితే దీన్ని మనం ఫ్రాక్షన్ అంటాం. బై అనే సింబల్ కనబడితే ఫ్రాక్షన్ అని వాడతాం. ఆర్ డివిజన్ సింబల్ ఉన్నా కూడా ఫ్రాక్షన్. సో ఆర్ డివిజన్ సింబల్ ఉన్నా కూడా ఫ్రాక్షన్. ఆర్ 1:2 అన్నా కానీ కూడా మనకు ఫ్రాక్షన్ గా కన్సిడర్ అవుతుంది. సో 1/2 1/2. సో 1 డివిజన్ 2 ని 1/2 గా కూడా రాసుకోవచ్చు. 1:2 రేషియోని కూడా 1/2 గా రాసుకోవచ్చు. 1/2 గా రాసుకోవచ్చు. సో వాడు క్వశ్చన్ అడుగుతాడు కాంపిటేటివ్ లో ఆల్రెడీ. సో నవోదయలో అడిగిన క్వశ్చన్ 1/2 కన్వర్ట్ ఇంటూ ద డెసిమల్ వాల్యూ. కన్వర్ట్ ఇంటూ ద డెసిమల్ వాల్యూ. సో డెసిమల్ వాల్యూ అని వచ్చేసి డెసిమల్ వాల్యూ మీన్స్ పాయింట్లలో మనకి రావాలి. సో ఇక్కడ ఫ్రాక్షన్ ని డివిజన్ గా మనం ఆల్రెడీ డివిజన్ మెథడ్ రాసుకున్నాం కదా. సో ఈ డివిజన్ ని సో T2 ఎప్పుడు కూడా డినామినేటర్. సో ఇది డినామినేటర్, ఇది న్యూమరేటర్. సో ఫ్రాక్షన్ లో మనకి 2 నెంబర్స్ ఉంటాయి కదా. అప్పర్ నెంబర్ ని న్యూమరేటర్ అంటాము, డౌన్ నెంబర్ ని డినామినేటర్ అంటాము. సో డినామినేటర్ ఎప్పుడు కూడా డివైజర్ అవుతుంది. సో ఈ 1 అనేది న్యూమరేటర్ ఎప్పుడు కూడా డివైడెడ్ అవుతుంది. సో కోఎఫిషియంట్ వచ్చేసి మనకు డెసిమల్ వాల్యూ. సో 2 టేబుల్లో 1 పాసిబుల్ కాదు కాబట్టి 0 తీసుకుంటాం. సో ఇక్కడ 0 డ్రాప్ చేసుకుంటాం. సో 0 పాయింట్ తీసుకుంటాం. సో ఇక్కడ 10 వస్తుంది. 2 5 10. సో 1/2 డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 0.5. సో మాక్సిమం 7th 8th 9th వాళ్ళకి మ్యాథ్స్ లో రేషనల్ నెంబర్స్ ఉంటది. సో వాళ్ళకి కూడా 1/2 కన్వర్ట్ ఇంటూ ద డెసిమల్ వాల్యూ. సో మనకి ఏవైతే ప్రీవియస్ చిన్నప్పటి నుంచి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ సిలబస్ నుంచి ఆర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా అందులోనే ఉంటాయి. సో ప్యూర్ మ్యాథమెటిక్ క్వశ్చన్స్ వచ్చి 100% మనం చదువుకున్న సిలబస్ నుంచే వస్తాయి. కాకపోతే మనం నేర్చుకున్న కంటెంట్ బట్టి మనం చేసుకోవచ్చు. సో నవోదయలో ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది. 3/5 కన్వర్ట్ ఇంటూ ది డెసిమల్ వాల్యూ. సో డినామినేటర్ ఎప్పుడు కూడా మనకు డివైజర్ అవుతుంది. సో న్యూమరేటర్ ఎప్పుడు కూడా డివైడెడ్ అవుతుంది. సో 5 టేబుల్ లో మనకు 3 పాసిబుల్ కాదు కాబట్టి 0 పాయింట్ తీసుకుంటే మనకి ఇక్కడ 0 తీసుకుంటాం. 5 6 30. సో 3/5 is decimal form of 0.6. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకు ఆల్రెడీ పట్టుంటది కాబట్టి ఇంత టైం ఉండదు కాబట్టి సో డైరెక్ట్ 1/2 ఉన్నది కాబట్టి ఇక్కడ 0 తీసుకుంటే ఆల్రెడీ 0.25 10. సో ఇక్కడ డైరెక్ట్ తీసుకుంటే మనకు సింప్లిఫికేషన్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి 2 టేబుల్ తోటి 1 పాసిబుల్ కాబట్టి 0 తీసుకొని డైరెక్ట్ పాయింట్ తీసుకుంటే సో ఇక్కడ మనకు 0.5 అని అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ 0.05 కన్వర్ట్ ఉండేది ఫ్రాక్షన్ ఏం లేదు. సో ఈ 0.05 ని ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 0.05 ని ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి.
సో 0.05 కన్వర్ట్ చేసుకోవాలి అని అంటే పాయింట్ తర్వాత మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో క్యారీ చేసుకోవాలి. పాయింట్ తర్వాత 1 2, సో 0 5 పాయింట్ డిలీట్ చేయాలండి. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros డినామినేటర్ డ్రాప్ చేసుకొని సో 1 తీసుకోవాలి. సో ఇప్పుడు 5/100 ఈజ్ ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా కటింగ్ ఉంటుంది నాన్న. సో లాస్ట్ వరకు సింప్లిఫై చేయాలి. 5 2 10, సో 1/20. 0.05 fraction is 1/20. 0.05 fraction is 1/20. 2.25 ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలి. 2.25 ని ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ 225. సో పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 100. సో ఇక్కడ 5 2 10 50, 5 4 10, సారీ 5 4 20, 5 4 20. సో ఇక్కడ మనకు 2 వస్తుంది కాబట్టి 5 5 25. సో 45/20. అగైన్ పాసిబుల్ ఉన్నాయి కదా. 5 4 20, 5 9 95. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ 9/45. ఇది కరెక్టా కాదా అని అంటే మనం మళ్ళీ ఈ ఫ్రాక్షన్ ని సో డినామినేటర్ ను డివైజర్ గా తీసుకొని సో న్యూమరేటర్ ని డివైడర్ గా తీసుకుంటే కనుక సో 4 2 8. సో 9 - 8 1 వస్తుంది కదా. సో 1 పాసిబుల్ మళ్ళీ 4 టేబుల్ కాదు కాబట్టి 4 2 8. సో 2 4 5 20. సో పాయింట్ కి 0 తీసుకోవచ్చు, తెలిసిన విషయమే కదా. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు 2 ఫ్రాక్షన్స్ ని యాడ్ చేసుకోవాలి. సో 1/2 ప్లస్ 2/3. సో చాలా మంది పిల్లలు సో ఫ్రాక్షన్ అడిషన్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ అని అడుగుతాడు. ఈజ్ ఈక్వల్ మనకి ఆప్షన్ లేదు ఆన్సర్ ఇస్తారు. సో మ్యాక్సిమం పై 2 యాడ్ చేస్తారు, కింది 2 యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇది రాంగ్ మెథడ్, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. సో హియర్ క్రాస్ మల్టిప్లికేషన్ 3 1 3. ఇక్కడ రాసుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. సో ప్లస్ 2 2 4, 2 3 6, 3 1 3 ప్లస్ 2 2 4 ప్లస్ 2 3 6. సో 4 ప్లస్ 3 7. ఓకే, సో 7/6 నీ ఆన్సర్. సో 2/3 ప్లస్ 3/4. సో ఇదే ఈ బోర్ మెథడ్కి వెళ్ళిపోవద్దు. సో మనకు కాంపిటేటివ్ పర్పస్ లో మనకు చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఇది సింప్లిఫికేషన్. వచ్చే ప్రాబ్లం కి లాస్ట్ లో సింప్లిఫికేషన్ ఉంటుంది. రేషియోలో కానీ పర్సెంటేజ్ కానీ టైమ్ అండ్ డిస్టెన్స్ లో కానీ ఈ ఫ్రాక్షన్స్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. పార్ట్నర్షిప్ లో ఇంకా మేజర్ వస్తుంది. సో చాలా ప్రాబ్లమ్స్ లలో చాలా చాప్టర్లలో ఇది బేసిక్ ఫ్రాక్షన్స్. సో ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అని అంటే ఈ పాయింట్ ఎట్లా డిలీట్ చేయాలి, 2 ఫ్రాక్షన్ ఎట్లా చేయాలి ఇవి తెలిసి ఉండాలి. సో మనకు డైరెక్ట్ ఐడియా ఉంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ 2 4 8 డైరెక్ట్ తీసుకోవాలి. 3 3 9, 3 4 12. ఇప్పుడు నీకు ఆన్సర్ ఏమవుతుంది 17/12. ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే కనుక మీకు ఈజీగా ఉండిపోతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఇంకొక మెథడ్, ఇంకొక 2 ప్రాబ్లం చేస్తా. 3/4 ప్లస్ 2/6 క్రాస్ మల్టిప్లికేషన్ ఉంటే సో 3 ని 6 సో క్రాస్ ఇంటూ చేసుకోవాలి. 3 × 6 ప్లస్ ఈ 4 × 2 by 4 × 6. 3 6 8, 4 2 8, 4 6 24. సో ఇక్కడ నీకు ఏమవుతుంది 26. 18 + 8 26/24. 2 1 2 2 2 1 2 3. Finally you get 13/12. Okay, clear? And మరి 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి అని అంటే అక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది వర్కౌట్ కాదు. సో క్రాస్ మల్టిప్లికేషన్ వర్కౌట్ కాదు ఎందుకు అంటే 1/2 ప్లస్ 2/4 ప్లస్ 3/6. సో
క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే కనుక మనకి రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఎప్పుడు మనకు 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. మనకి 3 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు అడిషన్ అడిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే డినామినేటర్స్ ఏవైతే కింది వాల్యూస్ ఉన్నాయో కింది వాల్యూస్ మనం ఎల్సిఎం చేయాలి. 2, 4, 6 2, 4, 6 2 1 जा 2 2 2 जा 4 2 3 जा 6. సో ఎట్లీస్ట్ రెండు ఏం పాసిబుల్ కాబట్టి 2 1 जा 2 2 जा 4 4 3 जा 12. నీకు ఎల్సిఎం ఏమొచ్చింది 12 వచ్చింది. ఎల్సిఎం ఏమొచ్చింది 12 వచ్చింది. సో ఈ ఎల్సిఎం 3 నెంబర్స్ డినామినేటర్ లో ఉన్న 3 నెంబర్స్ కలిసి మనం ఒక సింగిల్ డిజిట్ ఒక నెంబర్ కి మనం కన్వర్ట్ చేసుకున్నాం. ఒక నెంబర్ కి కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ నెంబర్ ని సాటిస్ఫై చేయాలి. సో 2 6 जा 12. సో ఏదైతే సాటిస్ఫై చేసిన నెంబర్ ఉందో దాన్ని పైన మల్టిప్లికేషన్ చేయాలి. సో 4 3 जा 12 2 3 जा నెక్స్ట్ 6 2 जा 3 2 जा. సో 6 1 जा 6 6 1 जा 6 6 1 जा 6 and 2 3 जा 6 3 2 जा 6. so 6 3 जा 18. so 18/12. సో ఫ్రాక్షన్ మనకు డినామినేటర్ న్యూమరేటర్ ఇక్కడ కట్ చేసడం కూడా నేర్చుకోండి అన్న. సో చాలా మందికి తెలియదు. సో న్యూమరేటర్ డినామినేటర్ ఎప్పుడు కూడా ఒకటే టేబుల్ లో కట్ కావాలి. 2 6 जा 12 2 9 जा 18 9/6 వస్తుంది. సో 6 9 కూడా 3 టేబుల్ లోకి కట్ అవుతుంది. 2 3 जा 6 సారీ 3 2 जा 6 3 3 जा 9. సో ఫైనల్లీ నీకు ఏమొచ్చింది 3/2. సో నీ ఫ్రాక్షన్ 3 ఫ్రాక్షన్ సాల్వ్ చేస్తే ఏమొచ్చింది నీకు 3/2 అనేది రైట్ ఆన్సర్. సో ఇంకొక ప్రాబ్లం చేస్తా. సో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. 2/4 ప్లస్ 3/6 ప్లస్ 2/8. ఏమని చెప్పిన 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం మెథడ్ వెళ్ళాలి. దీన్ని ఏమంటాం ఎల్సిఎం మెథడ్. 2 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ ప్రీవియస్ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఎల్సిఎం మెథడ్ తీసుకోండి. ఏవి ఎల్సిఎం తీసుకోవాలి డినామినేటర్స్ కింద ఉన్న వాల్యూస్ ని డినామినేటర్స్ 4 6 8. సో 2 2 जा 4 2 3 जा 6 2 4 जा 8 2 1 जा 2. సో 3 2 2 जा 4. సో 2 into 2 into 1 into 3 into 2. సో 2 2 जा 4 4 3 जा 12 12 2 जा 24. నీ ఎల్సిఎం వచ్చేసి ఏమవుతుంది 24 అవుతుంది. నేను ఏమని చెప్పినా డినామినేటర్స్ 3 డినామినేటర్స్ కలిపి నేను ఒక ఎల్సిఎం తోటి ఒక నెంబర్ తీసుకున్నా. ఆ నెంబర్ ని సాటిస్ఫై చేయాలి. సో 4 6 जा 4 6. సో 6 4 जा 3 8 जा. సో ఏవైతే నీకు ఎల్సిఎం ని సాటిస్ఫై చేసిన నెంబర్ ఉందో అదే నెంబర్ ను పైన మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే. సో ఇంటూ 3. సో 2 6 ఇప్పుడు ఏం చేయాలి న్యూమరేటర్ వాల్యూ నువ్వు సాటిస్ఫై చేసిన నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. 2 6 12 3 4 जा 12 2 3 जा 6. సో 12 plus 12 24 24 plus 6 24 plus 6/24. సో 30/24. సో చూడండి కటింగ్ న్యూమరేటర్ డినామినేటర్ ఒకటే టేబుల్ తోటి కట్ కావాలి. 2 1 जा 2 2 जा 2 1 जा 2 ఇక్కడ 1 వస్తుంది కదా 2 5 जा 10. ఇప్పుడు నీకు ఏమొస్తుంది 15/12. సో 3 టేబుల్ లో కట్ అవుతుంది చూడండి. న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా ఒకటే టేబుల్ లో వస్తున్నాయి కదా. 3 4 जा 12 3 5 जा 15. సో 5/4. సో 2/4 plus 3/6 2/8 ఏమొస్తుంది నీకు 5/4. సో నవోదయల డెఫినెట్ క్వశ్చన్ అన్న. సో ఫ్రాక్షన్స్ పైనే చాప్టర్ ఉంటుంది. సో నవోదయ పిల్లలు కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు 3 ఫ్రాక్షన్ లో 1/2 ప్లస్ 2/3 మైనస్ 1/6 అంటాడు. సో ఒక 2 ఫ్రాక్షన్స్ అడిషన్ ఇచ్చిండు. ఒక ఫ్రాక్షన్ ఏం చేసిండు మైనస్. సో ఓకే మైనస్ ఇవ్వడం జరిగింది. సో మెథడ్ ఈస్ కామన్ 2 3 6. సో 2 1 जा 2. సో 3 here 2 3 जा 6 3
1 जा 3 1 जा 3. సో ఫైనల్ గా 2 3 जा 6 ని LCM 6 1 जा 6 అంటే డైరెక్ట్ కదా. సో 6. సో ఇప్పుడు ఏం చేయాలి, కండిషన్ సాటిస్ఫై చేయాలి. 2 3 जा 3 2 जा 6 1 जा 3 जा 2 जा 1 जा. సో 1 3 जा 3 2 2 जा 4 minus 1. ఇప్పుడు 3 plus 4 ఎంత 7 minus 1 by 6. ఫైనల్ గా 7 minus 1 ఎంత 6 by 6. 6 6 కట్ అవుతుంది కాబట్టి మీ ఆన్సర్ వచ్చేసి 1. 2.5 into 3.66 by 3.66 into 1.5 అనేది ఈక్వల్ అని క్వశ్చన్ అడుగుతారు. ఓకే, సో ఈ ఫ్రాక్షన్ మనకు పాయింట్లలో వస్తుంది కదా. సో చాలా మందికి ఈ పాయింట్ వాల్యూని ఎలా డిలీట్ చేయాలనేది తెలియక మనం ఇక్కడనే భయపడతా ఉంటాం. సో ఈ పాయింట్ని ఎలా డిలీట్ చేయాలి అని అంటే నేను మీకు ఇంతకు ముందే చెప్పిన. సో పాయింట్ తర్వాత ఏదైతే మనం దీన్ని 3 మెథడ్స్ లో చేసుకున్నాం. చూడండి, పాయింట్ తర్వాత ఏమని చెప్పినా ఒక 0 డినామినేటర్ లో డ్రాప్ చేసుకోవాలి. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్లు డినామినేటర్ లో డ్రాప్ చేసుకోవాలి. సో ఇక్కడ పాయింట్ తర్వాత నేను పాయింట్ డిలీట్ చేయాలంటే పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి ఒక నెంబరు ఇక్కడ రాసుకున్నాను. ఓకే, ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి 1 2 1 2. ఓకే, హియర్ పాయింట్ ఉంది కదా, పాయింట్ తర్వాత అంతకు ముందు ఇది సెపరేట్ కదా. పాయింట్ తర్వాత ఒకటి నెంబర్ కాబట్టి 0, పాయింట్ తర్వాత 2 నెంబర్లు కాబట్టి 0 0. ఓకే, ఇప్పుడు చూడండి 36. ఇప్పుడు 25 into 3 6 by 15 into 3 6 6 ఏం లేదు 15 ఇటు రాసుకున్నా, ఇది సింప్లిఫికేషన్ క్యాన్. సో 366 000 366 000 సింపుల్ గా కట్ అవుతుంది. సో ఇక్కడ మనకి టేబుల్ కదా 5 టేబుల్ లో వస్తుందా. సో 5 3 जा 5 5 जा. సో ఫైనల్ ఏమవుతుంది 5/3 రావడం జరుగుతుంది. ఇదే క్వశ్చన్ ని మనం డైరెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 3.66 ఉంది కదా. సో 3.66 into 1.5 1.5. హియర్ 3.66 న్యూమరేటర్ లో డినామినేటర్ లో సేమ్ వాల్యూస్. సో సేమ్ నెంబర్స్ ఉంటే కనుక డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకా నీకు ఏం మిగిలింది 2.5 1.5. సో ఇది ఇక్కడనే అయిపోవాలి. సో పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది, పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి ఈ పాయింట్ కి ఇక్కడనే కట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి, ఒకటే నెంబర్ ఉంది, పాయింట్ తర్వాత పాయింట్. సో ఇక్కడ డినామినేటర్ లో న్యూమరేటర్ లో సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు. నీకు డైరెక్ట్ ఇది 15 ఇది 25 అవుతుంది. సో 5 3 जा 5 5 जा. సో ఫైనల్ యూ గెట్ 5/3. ఓకే, సో మన కాంపిటేటివ్ పర్పస్ లో ఇక్కడనే అయిపోవాలి. 5 3 जा 5 5 जा 25. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నవోదయ పిల్లలకని, సో ఆర్థమెటిక్ రీజన్ నవోదయ పిల్లల నుంచి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే సో ఐవీ కాంపిటేటివ్ ఫీల్డ్ లో